Hi friends, welcome to our channel Smart SLP Online English Classes. So today we are going to learn about the topic is tenses. Tenses loni subtopic it past perfect continuous tense. Past perfect continuous tense గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో జరిగిన విషయాలు కానీ చర్యలు గతంలో జరిగిన విషయాలు గతంలోనే కంప్లీట్ అయిపోతే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేసి అంటారు. అంటే పాస్ట్ లో జరిగే యాక్షన్స్ ఏదైతే ఉంటాయో పాస్ట్ లోనే కంప్లీట్ అయిపోవాలి, దానినే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేసి అంటారు. దీని యొక్క స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ కి ఇచ్చిన వర్బ్ కి ఐఎన్జి ఫామ్ యాడ్ అవుతుంది ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత సిన్స్ గాని ఫార్ గాని యాడ్ చేయాలి. సిన్స్ అన్నా రావచ్చు, ఫార్ అన్నా రావచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. 4 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సెంటెన్స్ చూసినట్టయితే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మనం చెప్పవచ్చు. ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I had been studying for 3 hours. I had been studying for 3 hours. I అనేది ఇక్కడ సబ్జెక్ట్, had been అనేది హెల్పింగ్ వర్బ్. I అనేది సబ్జెక్ట్, had been అనేది హెల్పింగ్ వర్బ్. స్టడీకి స్టడీ అంటే V1 ఫామ్, V1 కి V3 V4 యాడ్ అవుతుంది. ఏమో యాడ్ అవుతుంది ఇక్కడ V4 అని చెప్పుకున్నాం. స్టడీయింగ్ ఫర్ 3 hours. 3 hours అవర్స్ అంటామండి. చూడండి, ఫార్ అనేది ఇక్కడ యాడ్ చేసాం. అంటే అతను 3 గంటల నుంచి చదువుతూ ఉన్నాడు. గతంలో ప్రారంభమైంది, కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ యొక్క స్ట్రక్చర్ ని మనసులో పెట్టుకోవాలి. మనం స్ట్రక్చర్ ని అనుసరించి ఇక్కడ సెంటెన్స్ ఫార్ములేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, షీ వాజ్ టైర్డ్ బికాస్ షీ హ్యాడ్ బీన్ రన్నింగ్. She was tired because she had been running. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ పరంగానే కాకుండా వేరే విధంగా కూడా చెప్పవచ్చు. ఆమె అలసిపోయింది. ఎందుకంటే ఆమె పరిగెత్తింది కాబట్టి అలసిపోయింది. సో ఈ యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్, కంప్లీట్ మీనింగ్. హ్యాడ్ బీన్ అనేది వచ్చింది కాబట్టి హ్యాడ్ బీన్ అనేది వస్తే ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. షీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 2 hours. She had been watching TV since 2 hours. Hours. She అనేది సబ్జెక్ట్, షీ అనేది సబ్జెక్ట్. కంపేర్ టు స్ట్రక్చర్ మీద స్ట్రక్చర్ తో కంపేర్ చేసుకుందాం.
హ్యాడ్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్. వాచింగ్ అనేది బిఫోర్ ఫార్మ్. వాచింగ్. వాచ్ V1, వాచ్డ్ V2, వాచ్ V3, వాచింగ్. ING ఫార్మ్ యాడ్ అయితే అది బిఫోర్ ఫార్మ్ అవుతుంది. బిఫోర్ ఫార్మ్ గా మనం చెప్పొచ్చు. టీవీ అనేది ఒక ఆబ్జెక్ట్ తర్వాత సిన్స్ అనేది మనం యాడ్ చేయడం. ఇంతకుముందు సెంటెన్స్ లో ఫార్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఫార్ అన్నా ఒకటే, సిన్స్ అనేది కూడా మనం యాడ్ చేయొచ్చు. ఎప్పటి నుంచి 2 hours నుంచి టీవీ ఆమె చూస్తున్నది. 2 hours నుంచి టీవీ చూస్తున్నది అనేసి అనే మీనింగ్ లో చెప్పవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. హీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. హీ అనేది ఒక సబ్జెక్ట్. హ్యాడ్ బీన్ హెల్పింగ్ వర్బ్. స్టడీయింగ్ ఇది బిఫోర్ ఫార్మ్. ఇక్కడ మనం ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. సిన్స్ 4 hours. చదువుతున్నాడు. ఇది ఆబ్జెక్ట్. సిన్స్ అనేది యాడ్ చేయడం. ఎప్పటి నుంచి ఆ చర్య అనేది జరుగుతుంది అనే దాన్ని సూచించేది ఇండికేట్ చేసేది ఏంటి? సిన్స్ గాని ఫర్ గాని చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.